హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు ఏబో మ్యూజిక్ స్టార్ మిస్టర్ ఏబో వీడియో ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక గర్ల్ ఇన్సిడెంట్ ఇష్యూ ఉంది కదా, దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసేసరికి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకుండా. జరిగింది వచ్చి సండే అనమాట. సండే 10:40 కరెక్ట్గా వచ్చి 10:40కి ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చేసి కార్లో అయితే అక్కడ ఉండడం జరిగిందనమాట. కార్ ఆపారు కదా, అక్కడ వచ్చి కొంచెం చీకటిగా ఉంటుంది అనమాట. అప్పుడు అదే ప్లేస్కి వచ్చి ఒక ముగ్గురు తాగేసి ఒక బేరీ బాటిల్ పట్టుకొని చేసి అక్కడే రావడం జరిగిందన్నమాట. కరెక్ట్ వాళ్ళ కార్ దగ్గరికి రాగానే వాళ్ళు చూసేశారు, ఈ అమ్మాయి కార్లో ఉన్న చూసేసి కార్ దిగమని చెప్పేశారు. కానీ ఈ అబ్బాయికి వచ్చేసి సిచ్యువేషన్ అర్థమైపోయింది అనమాట. వాళ్ళిద్దరు ముగ్గురు తాగున్నారు కదా అని చెప్పేసి ఇతను వచ్చేసి బండి తీసే లోపే ఆ ముగ్గురులో ఒకడు వచ్చేసి ఒక రాయి తీసేసుకుని దగ్గర రాయి తీసేసుకొని కార్ అద్దం మీద పలగొట్టేశాడు. తర్వాత ఆ అబ్బాయిని వచ్చేసి ఒకడు వచ్చేసి అంటే కొడవల్లాగా ఉంటుంది కత్తులు, ఆ కత్తి తీసుకొని వచ్చి అబ్బాయితో కొట్టడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఆ అబ్బాయి వచ్చి స్ప్రో కూలిపోయాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని వచ్చేసి ఈ ముగ్గురు ఎదవలు వచ్చేసి ఒక దగ్గరలో ఉన్న పొదల్లో తీసుకుని తప్పు చేయడం జరిగింది అనమాట. తర్వాత కరెక్ట్గా అతనికి వచ్చేసి ఒక 11-20కి వచ్చేసి సగం స్పృహ అయితే రావడం జరిగింది అనమాట. తర్వాత ఎమ్మటి అర్థమైపోయింది తప్పు జరుగుతుందని చెప్పేసి ఆ అబ్బాయి వచ్చేసి పోలీసులకు ఫోన్ చేయడం జరిగింది అనమాట. ఫోన్ చేసిన వితిన్ 15 నిమిషాల్లో వచ్చేసి పోలీసులు అయితే అంటే 11:20కి ఫోన్ చేశారు కదా, 11:35కి అయితే పోలీసులు అయితే ఆ స్పాట్కి అయితే రావడం జరిగింది. ఇంకా అమ్మాయిని వచ్చేసి పోలీసులకి ఎత్తడం స్టార్ట్ చేశారనమాట. అంతా కూడా అక్కడ చీకటిగా ఉంటుంది కాబట్టి మొత్తం 100 మంది పోలీసులు వచ్చేసి లైట్స్తో అక్కడ మొత్తం ఎదగడమే జరుగుతుంది. కరెక్ట్గా ఉదయం 4 గంటలకి ఆ అమ్మాయి వచ్చేసి పెద్ద గోడ ఉంటుంది అనమాట. ఆ గోడ దగ్గర నుంచి వస్తూ ఉంటే ఎమ్మటి వీళ్ళు పోలీసులు చూసేసి అమ్మాయిని అయితే హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయితో పాటు అబ్బాయిని కూడా హాస్పిటల్ అడ్మిట్ చేశారనమాట. వీళ్ళు కొట్టారు కదా కొడలతో, అబ్బాయిని కూడా హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగిందనమాట. ఇంకా ఆమె వీళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేయగానే పోలీసులు అయితే ఎంక్వైరీ స్టార్ట్ చేశారనమాట. ఎవరి ముగ్గురు అసలు ఎక్కడ ఉన్నారని చెప్పేసి వీళ్ళైతే 200 నుంచి 300 సీసీటీవీ ఫుటేజ్ని అయితే ఇలా చెక్ చేయడం జరిగిందనమాట. వీళ్ళు 7 బ్యాచ్స్గా డివైడ్ అయ్యేసి ఫుల్గా అంటే ఆ 200 నుంచి 300 సీసీ ఫుటేజ్ని వచ్చేసి పూర్తిగా చెక్ చేశారు. ఈ ముగ్గురు కూడా కోయంబత్తూరులోని తుడియలూరు అనే ఏరియాలో వచ్చేసి ఈ ముగ్గురు అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ ముగ్గురు పేరు వచ్చేసి సతీష్, కార్తిక్, తవాసి. ఇలా ముగ్గురిని వచ్చేసి పోలీసులు పట్టుకొని వెళ్ళినప్పుడు వచ్చేసి వాళ్ళే పోలీసుల మీద కత్తులతో రెట్న దాడి చేయడం జరిగింది. అప్పుడు పోలీసులు గంతో షూట్ చేసి వాళ్ళనైతే పట్టుకొని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వీళ్ళల్లో 2 అన్నదమ్ములు ఉన్నారన్నమాట. ఏది సొంత అన్నదమ్ములు వచ్చి 2 ఉన్నారు వాళ్ళ ముగ్గురులో. వీళ్ళ ముగ్గురులో ఒకటి పేరు వచ్చేసి తవాసి కదా, ఇతనికి వచ్చి 20 సంవత్సరాలు, ఇతను వచ్చేసి మదురై చెందినవారు అనమాట. ఇంకొక 2 ఉన్నారు కదా అన్నదమ్ములు, వాళ్ళిద్దరి పేరు వచ్చి కార్తిక్ అలాగే సతీష్. అన్నకు వచ్చేసి 31, తమ్ముడికి వచ్చేసి 21 అనమాట. వీళ్ళు వచ్చి శివగంగా ఏరియాలో ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ సొంత ఊరు వచ్చేసి వీళ్ళైతే. వీళ్ళ ముగ్గురు కూడా ఏం చేసేవాళ్ళు అంటే మామూలుగా డైలీ ఏదో ఒకటి ఉంటే ఆ పనికి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సాయంత్రం పూట వీళ్ళు తాగేసి చాలా మంది ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎవరైతే వీళ్ళ అన్నదమ్ములు ఉన్నారు కదా సతీష్ అలానే కార్తిక్, వాళ్ళిద్దరు కూడా వచ్చేసి ఆల్రెడీ వాళ్ళిద్దరి మీద మర్డర్ కేసు అయితే ఉంది. ఆల్రెడీ ఆ బెయిల్ మీద వచ్చేసి వీళ్ళైతే బయట తిరుగుతూ ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ జరగముందే వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఏరియాలో మందు తాగుతూ ఉండే, అలాగనే ఒక బైక్ తాపుంటే ఆ బైక్ని కూడా ఈ బైక్ ఏం వాళ్ళు వేసుకున్న తర్వాత సొంత బండి ఏం కాదు, ఆ బైక్ ఆగుంటే వీళ్ళ ముగ్గురు వచ్చి దాన్ని దొంగతనంగా ఆ బైక్ని తీసుకోవడం వెళ్ళడం జరిగింది. వీళ్ళు తాగేసి ఏదో తాగిన మందు బాటలు ఉంటాయిగా అవి మందు బాటలు పట్టుకొని అలాగనే వాళ్ళ దగ్గర కత్తులు ఉంటే ఆ కత్తులు పట్టేసుకొని ఆ ఏరియాకి పోతూ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ రోడ్డుకి పోతూ ఉంటే అక్కడ వచ్చేసి ఒక అమ్మాయి వచ్చేసి కారులో పోతూ ఉంటే వాళ్ళని చూసి వీళ్ళు వచ్చేసి ఈ తప్పు చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ తెలుసుకున్న తమిళనాడు చీఫ్ మినిస్టర్ వచ్చేసి పోలీసులకి అయితే సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పేసి తమిళనాడు సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. ఇటువంటి ఎదవలను అసలు రోడ్డు మీద తిరగడమే అసలు తప్పనమాట. ఇది కలిసి వాళ్ళ వీడియో. మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి.